లాఠీ 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 ఇది పోలీస్ లాఠీ ఓవర్ యాక్షన్ చేస్తే గుండు గులాబ్ జామ్ అయిపోద్ది. ఏటయ్యా అల్లు అర్జున్ చేసిందంతా చేసి పోలీసు వాళ్ళదే తప్పంటావా? పోలీసులు సరిగ్గా డ్యూటీ చేయలేదంటావా? నువ్వు ఆ వంకర భుజం వేసుకుని ఎట్టా పడితే అట్టా బలుపు చెక్కలు చేస్తే నీకు కాపలా కాయటం ఆ పోలీసు వాళ్ళ పని. ఒక్కల ఎట్టి కుళ్ళపొడి చేస్తారు ఏటనుకుంటున్నావు? బార్డర్ లో జవాన్లు ఎంతో, పట్నంలో కాకి సొక్కా వేసుకున్న పోలీసు వాళ్ళు అంతే. వద్దురా మగడా నువ్వు రాకు, సినిమాలోనే నీ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి బయట కూడా ఓవర్ యాక్షన్ చేస్తే థియేటర్ దగ్గర జల్లికట్లా తయారైపోద్ది పరిస్థితి అని చెబితే విన్నావా? వద్దు వద్దంటే ఎందుకు వచ్చావు? కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. ధన్యవాడేం పీకుతాడు అనుకున్నావా? డొక్కసించి డోలు కడతాం ఏటనుకుంటున్నావు? పైగా ఏటంటావు? గొట్టాల ముందు కూకుని సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతావా? పోలీసు వాళ్ళు నాతో చెప్పనే లేదు, నాతో మాట్లాడనే లేదు, నాకు ఈ విషయమే తెలియదు అని అబద్ధాల మీద అబద్ధాలు చెబుతావా? సంధ్య థియేటర్ దగ్గర ఆ రేత్రి ఏటి జరిగిందో కళ్ళ కట్టినట్టు చూపించాంగా, చూసావా? ఇప్పుడు మోం ఎక్కడెట్టుకుంటావు? ఆ మహిళ చనిపోయిందని మా పోలీసు వాళ్ళు కన్నీళ్ళు ఎట్టుకున్నారు. నీకు మనసు కరగలేదా? అవతల మహిళ చనిపోయింది, బాబు సాగు బతుకుల మధ్య ఉన్నాడు అని చెప్పి అర్జెంట్ గా సీట్ ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్తే ఏటన్నావు? సినిమా మొత్తం చూసాకే వెళ్తా అనలేదు. పోలీసులు నిన్ను కలవకుండా నీ చెంచగాళ్ళు అడ్డుకోలేదు. మొత్తం సీసీటీవీలో చూపించాం, చూసావా? సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతావా? అబద్ధాలు తోలు మందంగా తయారయ్యావు. తోలు ఊడిపోతే ఏటనుకుంటున్నావు? సినిమాలో ఆ గుండుగాడి శకావత్ లాగా అనుకున్నావా ఏటి? బయట పోలీసులు ఫ్రంట్ బ్యాగ్ బద్దలైపోద్ది ఏటనుకుంటున్నావు? మా పోలీసు వాళ్ళతో ఎట్టుకోవద్దమ్మా. రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీలు చేసేవాళ్ళం. ఎక్కడెవరికి కష్టం వచ్చినా లగెత్తుకుని వెళ్ళేవాళ్ళం. అట్లాంటి మా మీద డ్యూటీ చేయలేదు, కంట్రోల్ చేయలేదు అని మాట్లాడతావా? ఎగరేసి బంతాట ఆడతాం ఏటనుకుంటున్నావు? అయినా నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంటాం ప్రతిరోజు. పెద్ద పెద్ద కరడు కట్టిన కరోడాగాళ్ళకే సుక్కలు చూపిస్తుంటాం. అట్లాంటిది నువ్వు లెక్క. ఏదో సినిమాలో జబ్బల వీరుడు కాబట్టి మర్యాదగా చెబుతున్నావు అంతే. లేకపోతేనా ఆ జులపాల జుట్టు ఎప్పుడో కట్ అయిపోయేది. అయినా ఇప్పుడు నిన్ను వదిలేదేలే, నీ ఆవ తగ్గేదేలే. కట్టపడి పని చేస్తుంటే మా మీద నిందలేస్తావా? నీ బౌన్సర్లతో నెట్టే ఇస్తావా? ఆ బౌన్సర్లందరికీ ఇప్పటి నుంచి ఇదే మా మాసు వార్నింగ్. జబ్బల వీరుడిలా జబ్బలు పెంచాం కదా అని రెచ్చిపోతే లాఠీ దిగిపోద్ది రే. బౌన్సర్ల బద్దలు బాజింగాలు అయిపోతాయి ఏటనుకుంటున్నారు? జనాల మీద చేతులెత్తారా? ఎవర్రా మీరంతా? ఎవర్రా అని అడుగుతున్నాం. మా పోలీసుల ముందు ఇంకోసారి జనాల మీద చెయ్యేశారంటే చెక్కుతాం ఏటనుకుంటున్నారు? ఉన్నపోతుల్లా ఒళ్ళు పెంచి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు ఎదవలు. పోలీసుల ముందే జనాలపై చెయ్యేస్తారా? ఈసారి ఎప్పుడన్నా చెయ్యండి, చేతుల మీద వాతలు తేలుతాయి ఏటనుకుంటున్నారు? ఓవర్ యాక్షన్ చేస్తుంటారు, ఓవర్ యాక్షన్. ఇదిగా ఒరే పుష్పరాజు, నువ్వు సినిమాలో ఏటి చేసావో మాకు తెలియబడలా. నువ్వు సినిమాలో ఏం డైలాగులు కొట్టావో మాకు తెలియబడలా. సినిమాలో పోలీసులను ఎట్టా చూపించావో కూడా మాకు తెలియబడలా. కానీ సంధ్య థియేటర్ దగ్గర నువ్వు ఏటి చేసావో మాత్రం మాకు బాగా తెలుసు. నిన్ను చట్ట ప్రకారం ఏటి చేయాలో అది చేస్తాం. డ్యూటీ చేయలేదని గొట్టాల ముందు కూకొని మాట్లాడావు కదా, చూపిస్తాం. పోలీసులు డ్యూటీ చేస్తే ఎట్టా ఉంటుందో చూపిస్తాం. నీ కంట్లో నువ్వే కారం కొట్టుకున్నావురా పుష్పరాజు. నీకు ముందుంది మొసళ్ళ పండగ, తగ్గేదేలే.